బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వేటూరు సుందరరామూర్తి గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏంటంటే సార్ ఎన్నో వేల పాటలు రాశారు. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఒక భారతదేశం గర్వించదగ్గ కవులల్లో, సో సినిమా కవులల్లో ఆయన ఒక గొప్ప. సార్ గారుతో మీకున్న అనుబంధం కానీ, సో ఇన్ని సంవత్సరాలు సుమారు ఆయన కాలం చేసేంత వరకు మీరు మొదలుపెట్టిన ప్రయాణం నుంచి ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్న గొప్ప అలవాటు ఏంటి? ఆయన దగ్గర నుంచి ఫస్ట్ తీసుకున్నది శక్తి. అంటే ఒక వ్యక్తి ఎంత శక్తితో ఉండాలా. ఇప్పుడు మీరు ఒక బాక్సర్ అవ్వాలనుకుంటున్నారు, మీరు వేసే పంచులు మీకు గొప్పగా అనిపిస్తాయి. ఒకసారి టైసన్ పంచ్ తిన్నాక ఎట్లుంటుంది? మనది ఏముంటుంది అనిపిస్తుంది. అట్లా శక్తి అనే జ్ఞానం అనే శక్తిని ఆయనను చూశాక నాకు అర్థమైంది. అపారమైన జ్ఞానం. అది ఒక్క జన్మతో, వేటూరి గారిది ఒక్క జన్మలో సంపాదించుకున్నది. ఇప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది? పెంపకం, పుట్టుక, పెంపకం, పెరిగిన పరిస్థితులు, చదివిన చదువు, జీవితంలో కొన్ని అనుభవాలు, ఇవన్నీ కలిపితే జ్ఞానం. దీంట్లో ఎంత మనం ఆర్జించగలం? పూర్వజన్మ సుకృతం ఉండి పూర్వజన్మలో చేసినవి కొన్ని మనం వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ మానవ జన్మ ఎత్తితే ఆ బ్యాలెన్స్ మనకి ఈజీగా, ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది వచ్చి మనతో కొన్ని పనులు చేపిస్తుంది. అంతటి పరిపక్వత ఉన్నవాడు వేటూరు గారు. అంటే మామూలు పరిపక్వత కదా అది. ఆయన రసంతో అన్నం తింటారు చివర్లో ముగింపులో. ఆయన పళ్ళెం ఇలా వెత్తిపట్టి ఇలా పెట్టుకొని ఆ రసంతో భోంచేస్తుంటే మీరు ఆలోచించగలిగితే అక్కడికి ఒక కవిత్వం పుడుతుంది. అక్కడ కూడా ఆయన పాన్ తింటుంటే, ఒక్కొక్కడు పాన్ తింటుంటే అది ఒక దురలవాట్లాగా అనిపిస్తుంది. అంటే పాన్ అనేది, తమలపాకు అనేది మన సంస్కృతిలో ఉన్నప్పటికీ ఒక్కొక్కడు తింటుంటే అబ్బా అసహ్యం వేస్తుంది. గురుగారు పాన్ తింటుంటే అమృతం. ఆయన అలా దాన్ని అలా రోల్ చేస్తాడు నోట్లో. ఆయన నడిచిన, ఆయన మాట్లాడిన, ఆయన సంచి ఆయన వేరే వాళ్ళకి ఇవ్వడు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశా, సరే నేను పట్టుకుంటాను అని, ఇవ్వడు. ఏం చెప్పమంటావు ఆయన క్వాలిటీస్? సో ఆయన దగ్గర అయితే ఒక పాన్ డబ్బా అది మాత్రం అది కొన్నాళ్ళకు వదిలేశాడు. ఓకే. ఒక చిన్న బట్ట సంచి ఉంటుంది, దాంట్లో 4-5 తెల్ల పేపర్లు ఉంటాయి, ఒక 2 పెన్నులు ఉంటాయి. ఆయనకు ఒకసారి కాలు ఏదో హెల్త్ బాగాలేకపోతే స్టిక్ పట్టుకొని నడిచేవాడు. అప్పుడు కూడా ఇవ్వడు సంచి. ఒక్క విషయం కాదండి నేర్చుకోవాల్సింది. ఒకటి శక్తి అయితే, రెండోది నిగర్వంగా ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. ఓకే. మనిషికి అష్టగర్వాలు ఉంటాయంట. దాంట్లో విద్యాగర్వం చాలా డేంజర్. విద్యాగర్వం లేని మనిషి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో అంటే వేటూరి గారు. ఇప్పుడు దీని గురించి ఒక ప్రశ్న అడగచ్చా? అడగండి. ఏంటంటే ఎక్కువ మంది ఎవరైతే లిరిసిస్ట్స్ కానీ లేకపోతే కవులు ఉన్నారంటే వాళ్ళకు గర్వం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అని అంటారు. అవును. అది ఎంతవరకు నిజం సార్? 100% నిజం. ఎందుకు ఉంటుంది? అలా ఎక్కువ శాతం చూసాం. కాకపోతే లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది వేటూరు సుందరరామూర్తి గారు అని చెప్పేసి అన్నారు. మిగతా వాళ్ళకు ఎందుకు ఉంటుంది? చాణక్య గారు, వేటూరు సార్ నాకు తండ్రి కాడు, అంతకన్నా ఎక్కువ. ఆయన పిల్లలు కానీ ఆయన వంశం కానీ నాకు సంబంధం లేని పని. నాకు బంధుప్రీతి లేదు. కొంతమంది బంధుప్రీతి ఉండి పొగడొచ్చు, ఇంకోటైనా చేయొచ్చు. నాకు మా గురువు గారితో బంధుప్రీతి లేదు. నేను ఎందుకు అంత ఆరాట పడుతున్నానంటే అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న మనిషి అతను. ఇంత సినిమా ఇండస్ట్రీలో ఉండి కవి అనగానే ఒక గర్వం. సినిమాలో రాస్తున్నాడు, సినిమాలలో 4 చోట్ల పేరు వినపడుతుందనగానే ఇంకొంచెం గర్వం. గురువుగారికి అది లేదు. ఎందుకు లేదంటే ఆయనకి ఎంట్రీ తెలుసు, ఎగ్జిట్ తెలుసు. ఒక విషయంలోకి ఎంట్రీ అవుతాం. అభిమన్యుడు ఎలా చనిపోయాడు? పద్మవ్యూహంలోకి అడుగుపెట్టి వచ్చాడు. ఎగ్జిట్ తెలియదు. ఒక మనిషి 100 ఏళ్ళైనా ఎందుకు ఆరాటపడతాడు, జీవాన్ని వదలడు? ఎగ్జిట్ తెలియదు. ఎగ్జిట్ వాల్యూ ఎంత అంటే ఒక అభిమన్యుడి చావంత. పాండవులకు ముద్దుల కొడుకై ఉండి, శ్రీకృష్ణ పరమాత్మ సొంత మామయ్య ఉండి, యంగ్స్టర్ అయి ఉండి ఎందుకు తిరిగి రాలేకపోయాడు? ఎగ్జిట్ అనేది తెలియదు. ఎగ్జిట్ అనేది మా గురువుగారికి బాగా తెలుసు. ఓకే. అందుకే ఆయన డబ్బును లెక్క చేయలే. ఆయన ఎంతటి వాడో ఆయనకు తెలియదు.
రాస్తాడు ఇసిరేస్తాడు, రాస్తాడు ఇసిరేస్తాడు, వెళ్ళిపోతాడు. ఉమ్. అంత అలవోకగా, అంత నిగర్వంగా, అంత భావజాలం. నాకు 47 దాటుతుంది. నేను ఏ పుస్తకంలో చూడలేదు, ఏ కవితో నాకు ఎక్కడ కనపడలేదు. అంత కమర్షియల్గా. ఉమ్. సినిమా పాట గొప్పతనం చెప్పనా మీకు? చెప్పండి. మీకు మురారి అనే సినిమా ఉంది. ఉమ్. దాంట్లో మురారిలో ఎవరి కథ అది? మురారి అంటే పేరేంటి, దాని పర్యాయ పదం ఏంటి? కృష్ణుడు కదా. ఉమ్. దాంట్లో డుమ్ 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 నటరాజు ఆడాలని పాట రాశారు గురువుగారు. అవును. మురారికి డుమ్ డుమ్ నటరాజుకి సంబంధం ఏంటి? సంబంధం లేదు. అది ఆయనకు శివుడు తెలుసు. కృష్ణుడు. సంబంధం ఉంది. ఓకే. అంత లోతు ఆయనకు తెలుసు. ఉహు. అక్కడి నుంచి తీసుకొని మురారి అనే టైటిల్ సాంగ్ రాస్తూ, ఒక హీరో ఇంట్రడక్షన్ రాస్తూ, తెల్లోడి అబ్బా అల్లూరి దెబ్బనిలా యా. అంటే ఆ లింకులు ఉమ్. ఎక్కడ మొదలెట్టాడు? మురారి అంటూ ఒక కొత్త కథ ఉంది ఇందులో. ఉమ్. ఒక మురారి అంటాడు, డుమ్ డుమ్ నటరాజు అంటాడు. దీనికి లింక్ ఏంటి? ఆ లింకు తెలియాలంటే శాస్త్రం తెలియాలి. ఉమ్. అంత కవిని మీరు చూపించండి. ఏంటంటే వేటూరు సుందరరామూర్తి గారు ఎప్పటి నుంచో మన ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ జనరేషన్కి ఇప్పుడు అంటే ఆయన కాలం చేసేంత వరకు ఉన్న జనరేషన్ వరకు కూడా ఆ అడాప్టేషన్ అనేది ఎలా సాధ్యమైంది? ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళకి రాశారు, మహేష్ బాబు గారి కృష్ణ గారికి కూడా రాశారు, మహేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఆయనకు రాస్తూ ఆ ట్రెండ్కు తగ్గట్టు కూడా పాటలు అనేది కూడా రాశారు. అది ఎలా సాధ్యం? ఆయన 3 తరాలకు రాశాడు. 3 తరాలకి. ఫస్ట్ ఆయన రచన మొదలుపెట్టినప్పుడు మనకు తెలిసినది రేడియో నాటకం దగ్గర నుంచి ఆయన ఏ పిల్ల చికిత్ అనే పాట అంతవరకు Yeah. ఆయన రాసినవి 3 తరాలు. ఏ పాటకు ఆ పాట జనరంజకంగా ఉంటుంది. Yeah. అందుకే ఆయన ఒక మహాసముద్రం, ఒక మహానది అని ఎందుకు అంటున్నానంటే, ఆయనకు ఆ సాహిత్యంతో ఏ ప్రాప్తం ఉండి జన్మించాడో, సాహిత్యానికి ఆయనతో ఏం ప్రాప్తం ఉండి ఆయన్ని లాగిందో తెలియదు. హాస్పిటల్లో ఉండి మంచం మీద ఉండి శంకరాభరణంలో పాట రాస్తే ఆ పాట హిట్. మీకు కన్నడ భాషలోకి శంకరాభరణం డబ్ చేసినప్పుడు పాటలు డబ్ చేయలేదంట, ఉండి మాటలు డబ్ చేశారు. ఓకే. అంటే ఒక కవి ఎప్పుడు సక్సెస్ అయినట్టు? మాట అక్కర్లేదు, భావం వెళ్ళాలి. అదే కవిత్వం అంటే. దట్ ఈస్ వేటూరి గారు. ఆల్టర్నేట్ లేదండి. ఓకే. గురువుగారి గురించి కూడా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మనం అయితే ఆ రోజుల్లో ఉన్నట్టు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఈ లిరిక్ రైటర్స్ కానీ లేకపోతే నార్మల్ రైటర్స్ కానీ అంత ఆదరణ అనేది కూడా దక్కట్లేదు. ఎందుకు దక్కట్లేదు అంటారు? మీకు శక్తి గురించి ఒక మాట చెప్పాను. అవును. శక్తి ఉండాలా. ఒకటి, శక్తి ఉన్నప్పుడు ఆత్మాభిమానం ఉంటుంది. శక్తి ఆత్మాభిమానం 2 ఉన్నప్పుడు ఫైర్ చల్లారదు. ఓకే. అది రగులుతూనే ఉంటుంది. ఒక్కరిద్దరు పక్కన పెడితే, మీరు దీన్ని అండర్లైన్ చేయండి, ఒక్కరిద్దరు పక్కన పెడితే, ఈరోజు లిరిసిస్టులు అందరూ ఒక్కరిద్దరు పక్కన పెడితే చేతులు కట్టుకుని బ్రతుకుతున్నారు. ఓకే. మీకు అనంతం అనే ఒక పుస్తకంలో శ్రీశ్రీ గారు రాస్తారు, నేను నా ఇంజెక్షన్స్తో, నా సిగరెట్లతో, నా మందు సీసాలతో నేను ఒక పామర భాషలో చెప్తున్నాను, మీకు పని లేదు, నా కవిత్వంతో మీకు పని ఉంది అన్నాడు. ఇది నాది అన్నాడు. అది ఎలా వచ్చింది అంటే, అంత మనసు ఉండాలి, అంత ధీరత్వం ఉండాలి, అంత పాండిత్యం ఉండాలి, అంత దమ్ము ఉండాలి. ఆయన చేతులు కట్టుకోవడమే లేదు ఆయనకు, చేతులు కట్టించుకోవడం తెలిసిన వాళ్ళు. రైట్. ఇప్పుడు నేను ఎవరిని తక్కువ చేసి చెప్పటం కాదు, కానీ కవి అనే మాట మీరు గుర్తు చేసింది, కవులన్న ఆ స్థాయి ఇప్పుడు ఆ స్థాయి లేదు. దానికి కారణం ఫిట్నెస్ లేదు, భాష మీద ఫిట్నెస్ అనేది లేదు. శక్తిహీనత ఉన్నప్పుడు చేతులు కట్టుకోక ఏం చేస్తారు? శక్తిహీనత ఉంది, ఓ పాట రాసి 1,00,000 రూపాయలు వస్తాయి, ఒక 60,000 వస్తాయి, 70,000 వస్తాయి, కార్లో తిరగవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. ఏం చేయాలి అప్పుడు? మెల్లగా లాగడం మొదలు పెట్టాలి. మా గురువుగారు ఒక స్టూడియోకి వచ్చి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని బయటికి పిలిచి, ఒక డైరెక్టర్ని బయటికి పిలిచి, 3,000 ఇవ్వయా చాలు, 3,000కి చెల్లిన పాట నాకు తెలుసు. అనర్గళమైన భాషా ప్రావీణ్యం ఉంటుంది ఆ పాటలో. మీకు నేను
ఇది రికార్డింగ్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే. అంటే కొంతమంది హట్ అవుతారు. పాటల రచయితగా ఎంతో అన్వేషణ చేసి ఎంతో ఆనందంతో ఉత్సాహంతో నేను ఇందులో నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఒక దారి ఉంది నాకు. ఒకరోజు నేను వెళ్ళేసరికి మా గురువుగారు హెల్త్ బాగాలేదు. అంటే మా గురుగారు పరువు తీయడం నా ఉద్దేశం కాదు. నిజాలు ప్రజలకు తెలియాలి, నిజాలు ఆడియన్స్కు తెలియాలి, నిజాలు యువతకు తెలియాలి. ఒక ఫోన్ మాట్లాడుతున్నాడు. అయ్యా నేను పలానా. అయ్యా లేరా? అదే నాయన ఓ 25,000 అడిగాను. ఆ రోజు నేను ఇంటికి వచ్చి ప్యాడ్ పక్కన వేసా. ఇంకా నేను ఎవడు గుమ్మం ముందుకు, ఎవడు ఆఫీస్ ముందుకు పాటలు రాస్తానని వెళ్ళను. మీకు కారణం అర్థమైందా? డబ్బు, ఆర్థిక ఇబ్బందులు. అంత జీవితాన్ని ఓడపోసిన ఆయన. కొంతమంది అంటారు బోలెడు సంపాదించాడు మీ గురువుగారే తగలెట్టాడు. ఆయన తగలెట్టడం కాదు అది. తగలెట్టడం కాదు. ఇప్పుడు ఆయన కరగాలి. ఒక కరుగుతున్న కొవ్వొత్తి వెలుగు ఇవ్వాలంటే కరగాలి. ఆ కరగడంలో డబ్బు కూడా భాగమే కదా. డబ్బు అనేది ఇప్పుడున్న దానిలో మనము అది లేకుండా ఊహించుకోవడం అనేది చాలా కష్టం. ఆయన నలుగురికి ఐస్ క్రీమ్ తినిపించాలి, తినిపిస్తాడు. ఆయనకు అది ఇష్టం. ఆయన తిరుగుతూ రాయాలి. ప్రొడక్షన్ కూడా కారు పంపాలని చూడ్డు. 3,000 ఉంటే కారు కట్టేసి తిరుగుతాడు. ఎందుకోసం ఇదంతా? వెలుగుతున్న కొవ్వొత్తిలాగా ఆయన ఎంత నలిగితే ఆ దాగి ఉన్న ప్రవాహం అంతా బయటకు వస్తుంది. అందుకు డబ్బు ఖర్చు అయి ఉండొచ్చు. పేదవాళ్ళకి పెట్టాడు. నాకు తెలిసి ఎన్నోసార్లు డొనేషన్స్ ఇచ్చాడు. చెప్తున్నా కదా, పరమశివుడు ఏం దాచుకుంటాడు? ఏమంటే మీ శివుడు పచ్చితోళ్ళు కట్టుకొని శ్మశానంలో ఉన్నాడంటే ఏం చెప్తాం? మా గురుగారు డబ్బు తగలట్లా. ఆయనకు కూడా ఈ సమాజం ఎలా చూస్తుందో చూడండి. ఒక వ్యక్తికి ఫోన్ చేసి 25,000 అడిగే సందర్భం కల్పించింది ఎవరు? ఆయనకు ఆయన మాత్రం కాదండి. నేను ఆ రోజు అనుకున్నా, మనం రగలడం ఎందుకు, మండడం ఎందుకు? ఆ మంట వేరే వాళ్ళకు వెలుగునిస్తే ఆ వెలుగులో కొంతమంది చలి కాచుకుంటారు, కొంతమంది వంట చేసుకుంటారు. నేను విన్న ఆ పేరులో మా గురుగారి పాటలు ఎన్నో హిట్ పాటలు ఉన్నాయి ఆ హీరోకి. ఓకే. మా గురుగారికి 25,000 ఇవ్వలేడు. పెద్ద హీరోనేనా? పెద్ద హీరో, అగ్ర హీరో. ఓకే. అంటే వేటూరు గారి స్థాయికి ఎలాంటి హీరోలను అడుగుతాడు? ఇవ్వగలుగుతారు. ఆయన ఫోన్ వేరే వాళ్ళు ఎత్తే స్థాయా? ఆయన ఫోన్ వేరే వాళ్ళు ఎత్తారు. నేను ఆ రోజే అనుకున్నా, అంటే కొన్ని విషయాలు మనకు చేయి కాలితే కాలినట్టు కాదండి. మీకు చేయి కాలింది అనుకో, నేను జాగ్రత్త పడాలి. అమ్మో చేయి కాలేలాగా ఉంది, మనం వెళ్ళకూడదని. అట్లా మా గురువుగారిని చూసి నేర్చుకున్న విషయాలలో ఇది చాలా గొప్ప విషయం. నేను ఆయనకు కథ చెప్పానండి. కథ చెప్తే దాంట్లో భోగం జాతి అని ఒకటి ఉంటుంది. మన పూర్వము మన సంస్కృతంలో భాగం అది. వాళ్ళు రోట్లో బొంగు ఎలా దంచుతారో చెప్పాడండి. వాళ్ళు ఎలా కూర్చుంటారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. చాణక్య గారు చెప్పుకుంటూ పోతే పెద్ద అమోఘం ఆయనతో జీవితం. అదే అర్థమవుతుంది. చెప్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కొత్త కొత్త అద్భుతం ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అద్భుతం. ఆయన కథ చెప్తే ఈ కథ పలానా చోట తీయాలన్న ఊరు పేరు చెప్పాడు. నేను నా నోట్బుక్లో రాసి పెట్టుకున్నా. బాబా, అంత నాలెడ్జ్, అంత పట్టు, అంత పరిపక్వత. ఇదో చెప్పండి, ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు పడి అడిగారు, అయినా కానీ సహాయం దొరికిందంటారా, దొరకలేదంటారా? దొరకదు. దొరకదు. దొరికితే ఆయన ఫోన్ వేరే వాళ్ళు ఎత్తారు. ఓకే. మా గురువు గారు జ్ఞానం ఆయనకు అవతల వ్యక్తికి అర్థమై ఉంటే, గురువుగారు మీరు ఉండండి. ఏదో సిచ్యువేషన్లో నందమూరి తారక రామారావు గారికి ఆర్థిక ఇబ్బంది వస్తే రామానాయుడు గారు వెళ్ళి 50,000 రూపాయలు ఇంట్లో ఇచ్చి వచ్చాడంట. మనకు ఆన్లైన్లో టేపులు అవన్నీ అందుబాటులో ఉన్నాయి, వినండి, చూడండి. వాళ్ళు రాజకీయంగా ఆయన ఏదో ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆయన అకౌంట్లన్నీ లాక్ అయినప్పుడు మన నందమూరి తారక రామారావు గారు రామానాయుడు గారు వెళ్ళి ఒక 50,000 రూపాయలు ఎవరికి తెలియకుండా దగ్గర పెట్టి వచ్చాడంట. అది ఆయనకున్న కృతజ్ఞత. అందుకే ఆయన రామానాయుడు అయ్యాడు. అంటే నందమూరి తారక రామారావు గారికి ఏం లోటు? ఆయనకు కూడా ఒక 50,000 లేని పరిస్థితి వచ్చినప్పుడు, మా గురువుగారు కవి. ఎలాంటి కవి? విచ్చలవిడి. ఆయన కవిత్వం విచ్చలవిడిగా ఉంటుంది. 4 గుర్రాల మీద ఒక వ్యక్తి సారీ చేసినట్టు ఉంటుంది. చంద్రమండలం నుంచి నిచ్చినేసి దిగినట్టు ఉంటుంది కదా. మనకు అన్నీ కనపడతాయి. స్పీడ్ కానీ, పవర్ కానీ, అది మనం అందుకోలేనిది, అది ఇంకొకరికి రానిది. ఎస్. అంత స్థాయి ఉన్న మనిషి డబ్బు వెనకాల పడతాడా? పడడు. ఎవరు పడతారు డబ్బు వెనకాల?
మెంటల్లీ అప్సెట్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి డబ్బు కావాలి. ఆయన పాట వెనకాల పడ్డాడు, భావజాలం వెనకాల పడ్డాడు, ఒక సేవ అనుకున్నాడు, దొరకున్న ఇటువంటి సేవ అని రాయగలిగాడు. అది ఎవరితో అవుతుంది? శంకర అంటాడు, అరే రారా అవతరించరా వినితరించరా అనే శక్తి ఎవరికి ఉంది? ఆయన డబ్బు వెనకాల పడేవాడా? డబ్బు వెనకాల పడేవాళ్ళు ఇటువైపు ఎందుకు వస్తారు? వచ్చిన అంత వేగం ఎందుకు ఉంటుంది? కానీ ఎక్కడ మిస్ అయిందంటారు? పరిస్థితులు కామన్. హ్మ్. ఎంతటి స్థాయి ఉన్న వాళ్ళకైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో మేము కుబేరులము అది ఇదని చెప్పుకుంటారు. మన సాలిడ్గా మనం బతుకుతున్నామని చెప్పడానికి మాత్రమే హ్మ్. 5 కోట్ల కారు కొన్నాడు, 4 కోట్ల కారు కొన్నాడు.